డాక్టర్ ఏల్చల్ దత్తాత్రేయ గారు బీఆర్ఎస్ నాయకులు. నమస్కారం అండి దత్తాత్రేయ గారు. సో దత్తాత్రేయ గారు, ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు డిలే అవ్వడానికి అసలు ఈ పాపం కేసీఆర్దే అని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నటువంటి విషయం. 2018 పంచాయతీరాజ్ చట్టంలో 50% మించి రిజర్వేషన్లు పెంచలేకపోవడానికి, ఆ తర్వాత ఉన్నటువంటి 34% నుంచి 23% తగ్గించినటువంటి పాపం మీదే కదా. ఇప్పుడు మీరు ఏ నైతిక హక్కు ఉందని కాంగ్రెస్ ని ప్రశ్నిస్తున్నారు అని అడుగుతున్నారు. ఇప్పుడు ఆడలేక మధ్యలో సరిగా లేదన్న చిన్నంలాగా కాంగ్రెస్ నాయకులు ఎక్కడ విఫలమైతే అక్కడ మా కేసీఆర్ గారి పేరు వాడుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను ఏమంటా ఉన్నామంటే, కామారెడ్డి డిక్లరేషన్ కేసీఆర్ ప్రకటించింది కాదు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తానని ప్రకటించింది కేసీఆర్ కాదు. స్థానిక సంస్థల రిజర్వేషన్లతో పాటు వాళ్ళు ఇంకేమన్నారు, విద్యా ఉద్యోగాలు రిజర్వేషన్లు ఇస్తామన్నారు, కాంట్రాక్టులు 42% ఇస్తామన్నారు, ఒక మంత్రిత్వ శాఖ ఇస్తాం ఎంబీసీలకు అన్నారు. ఏది నెరవేరిందండి? ఏది నెరవేరలేదు కదా. నెరవేరని ప్రతిసారి, విఫలమైన ప్రతిసారి కేసీఆర్ ని బద్నాం చేయాలా, కేసీఆర్ మీదకి నెట్టేయాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. 2018 సమయంలో వచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పు గాని, హైకోర్టు తీర్పులు గాని రెండూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కిరణ్ కుమార్ రెడ్డి గారి సమయంలో జరిగినటువంటి నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి తప్పిదాల వల్ల జరిగింది. ఆ పరిణామాలన్నీ కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఏ విధంగా సవరించుకోవాలని చెప్పేసి మేము హైకోర్టుకు పోతే, హైకోర్టులో అది 50% స్లాబ్ అనే విషయం మీద ఆబ్జెక్షన్ చెప్తే మేము సుప్రీంకోర్టుకు పోయినాం. కేసీఆర్ గారు చాలా స్పష్టంగా కొట్లాడి తీసుకురావాలనే ప్రయత్నం చేసిండ్రు. అక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, 50% స్లాబ్ అనేటువంటిది ఇందిరాసాని కేసు అడ్డం పడుతుంది అని అంటే, నేను ఒకటే మాట్లాడుతా ఉన్నా, దేశవ్యాప్తంగా రిజర్వేషన్లు బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఓవరాల్ గా 50% స్లాబ్ దాటని రాష్ట్రం అంటూ లేదు. ఎక్కడైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు అవుతా ఉన్నాయో ప్రతి రాష్ట్రంలో 60% పైగే ఉన్నాయి తప్ప 50% స్లాబ్ అనేటువంటిది ఎప్పుడూ దాటిపోయింది. జస్ట్ 50% స్లాబ్ అనేటువంటి అంశాన్ని ముందు పెట్టేసి ఇవాళ బీసీలు రాజకీయంగా ఎదగకుండా 5 సంవత్సరాలు మళ్ళీ రాజకీయ అవకాశాలను తుంగలు దొక్కాలని కుట్ర అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ రెండు చేస్తా ఉన్నాయి. ఎందుకు బీజేపీ అంటా ఉన్నామంటే, నిజంగానే బీజేపీ నాయకులకు చిత్తశుద్ధినే ఉంటే, బీసీల పైన ప్రేమనే ఉంటే బీసీ ముఖ్యమంత్రిని చేస్తా అన్న పార్టీ అయితే ఇవాళ బీసీలకు ఇష్టమైనటువంటి రిజర్వేషన్ అంశంలో కాంగ్రెస్ పార్టీ ఏదో తొండికో మొండికో ఒక లెక్క వేసి పంపించింది, ఒక ఆర్డినెన్స్ కోసం ప్రయత్నం చేస్తుంది, ఒక బిల్లు పంపించి అసెంబ్లీ సాక్షిగా బిల్లును ఆమోదం చేపించి పంపించింది. ఇక్కడ బిల్లుకేమో బీజేపీ నాయకులు ఒప్పందం చెప్తారు కానీ అక్కడ ప్రైమ్ మినిస్టర్ గారి అపాయింట్మెంట్ కానీ రాష్ట్రపతి గారి అపాయింట్మెంట్ కానీ తీసుకొని కలిసే ప్రయత్నం చేయరు. ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి పోతుంది అనేటువంటి భయం. నేను ఏమంటా ఉన్నా, కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రాజకీయ హక్కులైన అవకాశాలను ఇవ్వడంలో టీఆర్ఎస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేసింది. మేము డిక్లరేషన్ ప్రకటించలేదు, డెడికేషన్ గా పనిచేసినాం బీసీల కోసం. మేము వాళ్ళకు విద్యా ఉద్యోగాలలో అవకాశాలతో పాటు, రెసిడెన్షియల్ స్కూళ్లతో పాటు, కాలేజీలతో పాటు ఇవో స్పెషల్ గా వాళ్ళకు రాజకీయ అవకాశాలు కల్పించాం తెలంగాణ రాష్ట్రంలో. మీరు మహిళల రిజర్వేషన్ల విషయంలో కానీ, కౌన్సిల్ రిజర్వేషన్స్ లో కానీ, కార్పొరేషన్ చైర్మన్స్ లో కానీ, గ్రంథాలయ చైర్మన్స్ లో కానీ, మున్సిపల్ చైర్మన్స్ లో కానీ మేము మహిళలకు 50% రిజర్వేషన్ తీసుకొచ్చాం. అందులో ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని వర్గాలకు సమానమైనటువంటి అవకాశాలు కల్పించినాం. కేవలం బీఆర్ఎస్ పార్టీని నెట్టేస్తే అప్పట్లో కేసీఆర్ గారి హయాంలో 23% తగ్గినాయి కదా, కేసీఆర్ కారణం అనేది చెప్తే జానారెడ్డి గారి కేసు, అది జానారెడ్డి గారు ఇచ్చినటువంటి కేసు, ఆయన పంచాయతీరాజ్ శాఖగా 1988 లో ఉన్నటువంటి కేసుకు సంబంధించినటువంటి తీర్పు మొన్న వచ్చింది. దాన్ని మా హయాంలో జడ్జిమెంట్ వచ్చి కిరణ్ కుమార్ రెడ్డి గారు దాన్ని నిర్దాక్షిణంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి తీసుకొచ్చారు. కానీ అప్పుడు ఎన్నికలు జరగలేదు. మా సమయంలో జరిగిన మాకు ఆబ్జెక్షన్ గా చూపించే ప్రయత్నం చేశారు. సో ఏది ఏమైనా కూడా కాంగ్రెస్ పార్టీకి ఇటు బీజేపీ పార్టీకి రెండింటికి బీసీల మీద చిత్తశుద్ధి లేదు అనేది కుండబద్దలు కొట్టినట్టుగా స్పష్టమైంది. నేను కొట్టినట్టు చేస్తాను, నువ్వు ఏడ్చినట్టు చేయి, నువ్వు ఏడ్చినట్టు చేస్తే నేను కొట్టినట్టు చేస్తా. ఇవాళ ఇక్కడ పోయి ఢిల్లీలో ధర్నా చేస్తారు, రాష్ట్రపతి అపాయింట్మెంట్ మాత్రం తీసుకోరు కాంగ్రెస్ వాళ్ళు. పోనీ బీజేపీ వాళ్ళు రేవంత్ రెడ్డిని తిడతారు, బీఆర్ఎస్ ని తిడతారు, కానీ రాష్ట్రపతి అపాయింట్మెంట్ తీసుకున్న అసెంబ్లీ పంపించింది 47% బిల్లుని తెచ్చి తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నం చేయరు. ఇవాళ నిజంగానే బీజేపీకి చిత్తశుద్ధినే ఉంటే, కాంగ్రెస్ కు చిత్తశుద్ధినే ఉంటే, ఆర్డినెన్స్ విషయంలో గవర్నర్ గారు బీజేపీ అపాయింటెడ్ గవర్నర్ గారు కదా, వై ఈస్ నాట్ ఇంప్లిమెంటింగ్ ఆర్డినెన్స్ అండి? 6 నెలల్లో అది యాక్టివ్ గా ఉంటది కదా. ఇవాళ జీవోకు పోతా ఉన్నారు. ఆల్రెడీ రెడ్డి జాగృతి అధ్యక్షుడు అయినటువంటి పుట్టెం నరసింహారెడ్డి, మోహన్ రెడ్డి గారు కేసు చేసినట్టుగా చాలా స్పష్టంగా ఇవాళ మొత్తం కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతాం. అసలు జడ్జిమెంట్ రాకముందే, ఇంప్లిమెంట్ కాకముందే ఒక రెడ్డి జాగృతి నాయకుడు అధ్యక్షుడు ఇవాళ కేసు ఇచ్చినటువంటి మాధవరెడ్డి, పుట్టెం మాధవరెడ్డి అనేటువంటి తెలంగాణ రాష్ట్రంలో బీసీలను ఎక్కడ ఎదిగనిస్తారండి? బీసీలను ఎక్కడ రాజకీయ అవకాశాలు రాణిస్తారండి వీళ్ళు? ఇప్పుడు మాట్లాడుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ, మేము చిత్తశుద్ధితో ఉన్నాం, జీవో జారీ చేస్తాం. ఇవాళ హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, వాళ్ళెవరో పిల్ వేస్తే దానికి కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించదు కదా. 3 పార్టీలు